తిరుమల లడ్డూ కల్తీపై మళ్లీ విచారణ. కాసేపట్లో సుప్రీంకోర్టులో వాదనలు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కీలకం. యార్డ్ డైరీ ఎండీ ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణ. ఇంటీరియం ప్రొటెక్షన్ అడిగిన పిటిషనర్ న్యాయవాది. శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదంపై ఫోకస్. నాణ్యత పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ వింగ్. శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిన అధికారులు. పోలవరం ప్రాజెక్టు చెంతకు అధికారులు. రెండో రోజు పర్యటించిన ప్రాజెక్టు సీఈఓ. స్పిల్వే ఎగువ దిగువ కాఫర్ డ్యాంల పరిశీలన. నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ. అన్ని ఏర్పాట్లు చేసిన టీటీడీ. ఇవాళ తిరుమలకు చంద్రబాబు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. ఈ రోజు రేపు తిరుమలలోనే బస. విజయవాడలో వైభవంగా దసరా మహోత్సవాలు. శ్రీ గాయత్రీదేవి అవతారంలో దుర్గమ్మ. ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్న భక్తులు. బాసరలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు. బ్రహ్మచారిణి అవతారంలో సరస్వతీదేవి. దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. జనగామ జిల్లాలో పండగ ఏర్పాట్లు. బతుకమ్మ కుంటను పరిశీలించిన ఎమ్మెల్యే పల్లా. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు ఆదేశం. వారాహి డిక్లరేషన్ ప్రకటించిన పవన్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. ప్రతి ఏటా నిధులు కేటాయించాలని డిమాండ్. కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లిన నాగార్జున. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ప్రభుత్వ పనులకు అడ్డుపడితే ప్రజలు ఊరుకోరు. బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ కారణమన్న కొండా సురేఖ. అజారుద్దీన్ కు మరోసారి ఈడీ నోటీసులు. ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. గతంలో హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు. ఇజ్రాయిల్ ఇరాన్ వార్తో భయాందోళనలు. విద్యార్థుల క్షేమంపై హైదరాబాదీ పేరెంట్స్ ఆందోళన. భయం వద్దంటూ ఇరాన్ రాయబారి మెహదీ భరోసా. కర్నూలు జిల్లాలో భారీ వర్షం. కల్లేవాగు వంతెనపై పొంగి పొర్లుతున్న వరద. తెల్లవారుజామున 4 గంటల నుంచి వాహనాలకు అనుమతి. ఖానాపూర్లో కార్డన్ సెర్చ్. 50 టూ వీలర్స్, 2 ఆటోలు సీజ్. నేరాలను అదుపు చేసేందుకు పోలీసుల ప్రయత్నం. మెదక్ జిల్లా కాట్రియాల గ్రామంలో దారుణం. మంత్రాలు చేస్తోందని మహిళ హత్య. కర్రలు రాళ్లతో కొట్టి చంపిన స్థానికులు. మధ్యప్రదేశ్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. పక్కకు తొలగిన 2 వ్యాగన్ ట్రాక్లు. మరమ్మతులు చేస్తున్న రైల్వే అధికారులు. ఆసుపత్రి నుంచి నటుడు రజనీకాంత్ డిశ్చార్జ్. 4 రోజుల పాటు అపోలో హాస్పిటల్లో చికిత్స. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన.